హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యున్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. ఏపీ ఎంసెట్ అడ్మిషన్స్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారండి. ఆ షెడ్యూల్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు అయితే వస్తుందండి. ఏపీ వెబ్సైట్లో ఫస్ట్ ఫేజ్ సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేశారు కదండి. ఆ షెడ్యూల్ గురించి ఒకసారి డీటెయిల్స్ అయితే చూద్దాం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్ అనేది మనకి 20 జూలై 2026 నుంచి 29 జూలై 2026 లోపల మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలండి. సో దాంతోపాటు ఫీ పేమెంట్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఎన్ని డేస్ టైం ఉంటుంది? దాదాపు మనకి 10 డేస్ టైం అయితే ఉంటుంది. ఈ 10 డేస్లో మీరు ఈ రిజిస్ట్రేషన్ పార్ట్ అనేది కంప్లీట్ చేసుకోండి. సో దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? డేట్ ఆఫ్ వెరిఫికేషన్. అయితే మనము ఆన్లైన్లో మన సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. అది ఎప్పుడు అప్లోడ్ చేయాలా? 22 జూలై 2026 నుంచి 31 జూలై 2026 వరకు అయితే టైం ఉంటుందండి. దాదాపు మనకి 10 డేస్ అయితే ఉంటుంది. ఈ 10 డేస్లో మీరు డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయండి. దానికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది మనకి ఈ 10 డేస్లో అయితే జరుగుతుంది. సో దాని తర్వాత మనం ఆప్షన్స్ పెట్టుకోవచ్చండి. సో ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలా? 25 జూలై 2026 నుంచి 31 జూలై 2026 లోపల మనం ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. దాదాపు మనకి 7 డేస్ టైం ఉంటుందండి. ఈ 7 డేస్లో మీరు ఆప్షన్స్ అనేది పెట్టుకోండి. సో ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మీరు ఆప్షన్స్లో ఏమన్నా చేంజ్ చేసుకోవాలి అని అనుకున్నట్టయితే మనకి 1 ఆగస్ట్ 2026 రోజు మన ఆప్షన్స్ ఏమన్నా మనం సరిగ్గా పెట్టుకోకపోతే ఆ రోజు మనం చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరు చేంజ్ చేసుకోండి. సో దాని తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ ఎప్పుడు జరుగుతుందంటే 6 ఆగస్ట్ 2026 రోజు మనం ఎక్కడ సీట్ అలాట్ అయింది అనేది ఆ రోజు అయితే రిలీజ్ చేస్తారండి. మీరు చెక్ చేసుకోవచ్చు సర్టన్ పోర్టల్లో. సో దాని తర్వాత మనము సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందండి. అంటే మనకి ఏ కాలేజ్లో, సో ఆ కాలేజ్లో మనం సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్ అయితే కాదు, డైరెక్ట్ మీరు ఫిజికల్గా వెళ్ళి అక్కడ మనం సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఎప్పుడు చేయాలి అంటే 7 ఆగస్ట్ 2026 నుంచి 13 ఆగస్ట్ 2026 లోపల మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. మనకి దాదాపు 7 డేస్ అయితే టైం ఉంది. ఈ 7 డేస్లో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయండి. ఒకవేళ చేయకపోతే మీ సీట్ అనేది క్యాన్సిలేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి. కాబట్టి మీరు ఈ డేట్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయండి. మనకి క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే 10 ఆగస్ట్ 2026 నుంచి మనకి క్లాసెస్ అనేది స్టార్ట్ అయిపోతాయండి. సో ఇదండి ఓవరాల్గా ఏపీ ఎంసెట్ 2026 అడ్మిషన్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించిన షెడ్యూల్. ఏపీ ఎంసెట్ సంబంధించిన సపరేట్ పోర్టల్ అయితే ఉన్నాయండి. సో ఈసెట్కి సపరేట్ పోర్టల్, ఎంసెట్ సపరేట్ పోర్టల్, ఎడ్సెట్కి సపరేట్ పోర్టల్, ఇలా సపరేట్ పోర్టల్స్ అయితే ఉండేవి. సో ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఒక పోర్టల్ అయితే తీసుకొచ్చిందండి. సో ఆ ఒక్క పోర్టల్లో మనకి ఈసెట్ కానీ, ఏపీ ఎఫ్సెట్ కానీ, ఎడ్సెట్ కానీ, ఇలా లా సెట్ కానీ, ఇలా అన్నీ కనుక ఒకే పోర్టల్లో అయితే చేయడం జరిగింది. సో ఆ పోర్టల్ ఎలా అనేది ఒకసారి చూద్దాం. క్రోమ్లోకి అయితే వెళ్ళండి. ఏపీ సిఏపీ రిజిస్ట్రేషన్స్ 2026 అని మీరు టైప్ చేసినట్టయితే మనకి ఇలా ఓపెన్ అయిద్దండి. ఓపెన్ అయిన తర్వాత ఏపీసీఎఫ్ఎస్ఎస్ అనేది ఉంటుంది కాలము. సో దాన్ని మనం క్లిక్ చేసినట్టయితే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి. సో ఇందులో మనకి ఏంటంటే అన్ని సో ఇప్పుడు ఏపీ ఈసెట్ కానీ, ఏపీ ఎఫ్సెట్ కానీ, ఏపీ ఈసెట్ కానీ, ఏపీ పీజీ సెట్ కానీ, పీజీ ఈసెట్ కానీ, సో ఇలా అన్ని పోర్టల్ కలిపి ఒక పోర్టల్ అయితే తీసుకొని వచ్చారు. సో ఈ పోర్టల్ నేమ్ వచ్చేసి మనకి ఏమంటే కామన్ అడ్మిషన్ పోర్టల్ ఇది. సో ఇందులో మనము ఏపీ వెబ్సైట్ సంబంధించిన అడ్మిషన్ చూస్తున్నాం కాబట్టి మనకి సో దీని మీద కనుక క్లిక్ చేసినట్టయితే మనకి కంప్లీట్ డీటెయిల్స్ అనేది వచ్చేస్తే మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఇక్కడే కంప్లీట్ చేసుకోవాలి. ఫీ పేమెంట్ కూడా ఇందులోనే. సో అలానే ఆప్షన్స్ కూడా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇదంతా ఈ పోర్టల్లో అయితే మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఏపీ గవర్నమెంట్ నుంచి మనకి కొత్తగా వచ్చిన పోర్టల్ అండి. సో మీరు మీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మీకు ఎక్కడ సీట్ అలర్ట్ అయింది ఏంటి అనేది కంప్లీట్గా ఇందులోనే ఉంటుంది. మీరు క్యాండిడేట్ లాగిన్లో కొట్టేస్తే మీరు ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ ఫీ పేమెంట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో అలానే మీకు సీట్ ఎక్కడ అలర్ట్ అయింది అనేది చూసుకోవచ్చు. సో అంతా సో ఇందులో అయితే మీరు చెక్ చేసేసుకోవచ్చు. సో ఇదండి ఇవాళ వీడియో. ఏపీ వెబ్సైట్ 2026 అడ్మిషన్స్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఏపీ వెబ్సైట్ కౌన్సిలింగ్కి పార్టిసిపేట్ చేయాలనో వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.